తీవ్ర తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ ఈదురుగాలులు వీయడంతో ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలోని చాలా ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. దీంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు ఎమ్మెల్యేలు స్వయంగా రంగంలోకి దిగి ప్రజలకు సహాయక చర్యలు అందిస్తున్నారు. ఇవాళ రాత్రికి కాకినాడ తీరం దాటే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. తీవ్ర తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర అంతా కూడా ఆ నిన్న నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వాతావరణ శాఖ కూడా ముందుగానే హెచ్చరించింది. ఆ భారీ వర్షపాతం కూడా నమోదు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ విశాఖలో అయితేనే లేదా సముద్ర తీర ప్రాంత పరిస్థితి ఏర్పడింది. మనం చూడొచ్చు మొత్తం కూడా విశాఖలో కూడా సముద్ర తీర ప్రాంతం అంతా కూడా ఈ విధంగానే ఏర్పడింది. ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మోందా తుఫాను తీవ్ర తుఫానుగా పరిగణించింది. దాదాపు ఇదంతా కూడా ప్రస్తుతానికి మచిలీపట్నానికి సమీపంలోనూ విశాఖపట్నానికి సమీపంలో ఉన్నప్పుడు కూడా ఈ శ్రీకాకుళం నుంచి అటు మచిలీపట్నం మధ్యలో అంటే కాకినాడలో తీరం దాటే అవకాశం ఉందని కూడా గత 2 రోజుల నుంచి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఇది రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రేపు ఈ ప్రభావంతో కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలు ఉమ్మడి జిల్లాలతో పాటు గోదావరి జిల్లాలు అటు నెల్లూరు అవ్వచ్చు లేకపోతే కర్నూలు మొత్తం వివిధ ప్రాంతాలు రాయలసీమలో కూడా మొత్తం వర్షాలు కురిసే అవకాశం దాదాపు 19 జిల్లాల్లో ఈ ప్రభావం ఉంటుందని కూడా వాతావరణ శాఖ అయితే ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. తీరం వెంబడి ఆది నుంచి కూడా వీళ్ళు చెప్తున్నట్టుగానే వాతావరణ శాఖ చెప్తున్నట్టుగానే 90 నుంచి 110 కిలోమీటర్ల వేగం కనిపిస్తుంది. ఇప్పటికే తీరంలో దాదాపు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇదే సాయంత్రానికి తీరం దాటే సమయానికి మరింత ఉధృతమైన గాలులు వీసే అవకాశం కూడా ఉంది. దాదాపు ఈ ప్రభావంతో తీవ్ర తుఫాను ప్రభావంతో 95 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పడం జరిగింది. ఇవాళ రేపు కూడా ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా తీరం దాటే సమయంలో సాయంత్రం రాత్రికి తీరం దాటే సమయంలో ఈ అలలతో పాటు భారీ ఈదురుగాలు అంటే 90 నుంచి 110 కిలోమీటర్ల మేర ఈదురుగాలు అవకాశం ఉంది ఇచ్చే అవకాశం ఉంది. దీంతో మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పడంతో మత్స్యకారులు కూడా ఇప్పటికే మొత్తం వాళ్ళ పడవలు అయితేనే బోట్లు అయితేనే ఒడ్డుకు చేరుకోవడం జరిగింది. చూస్తున్నాం ఈ సముద్రం ఇంత అల్లకల్లాగా మారడంతో ఈ సమయంలో కనుక వేటకు వెళ్ళిన వాళ్ళు చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. ఎటువంటి పడవలైనా సరే నాటు పడవలైనా సరే లేకపోతే ఎటువంటి దేంతో కూడా చేపల వేటకి మత్స్యకారులు వెళ్ళొద్దని కూడా వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. దాంతో మత్స్యకారులు కూడా తిరిగి రావడం జరిగింది. అదేవిధంగా సముద్ర తీర ప్రాంతంలో నివాసం ఉండే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఎందుకంటే ఈ గాలి కారణంగా చాలా ప్రాంతాల్లో కూడా మొత్తం ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తం విధ్వంసం సృష్టించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చిన్న సైజు హుదూత్లాగా కనిపిస్తుంది ఇదంతా కూడా. గతంలో కూడా ఎప్పుడూ లేని విధంగా ఈ సీజన్లో తొలిసారి వచ్చినటువంటి ఈ తుఫాను కారణంగా మొత్తం కూడా విశాఖ వ్యాప్తంగా కూడా అనేక ఆంక్షలు విధించారు. బీచ్లో కూడా ఎవరు కూడా రాకుండా చేసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం బీచ్ అంతా కూడా నిర్మాషంగా మారిపోయే పరిస్థితి కనిపించింది. ఏదైనప్పుడు కూడా ఈ తీవ్ర తుఫాను సాయంత్రం రాత్రికి తీరం దాటే అవకాశం ఉండడంతో ఇవాళ రాత్రి వరకు కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా చాలా ప్రాంతాలు విశాఖ నగరంలో కూడా చాలా ప్రాంతాల్లో గోడలు కూలిపోవడం, ఇళ్ళు కూలిపోవడం తదితర సంఘటనలు జరగడంతో చాలామంది ఎమ్మెల్యేలు కూడా స్వయంగా వాళ్లే రోడ్డు ఎక్కి ఆయా ప్రాంతాలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటున్నారు. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా కలిసి చేస్తున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు స్వయంగా ఈ తీవ్ర తుఫాను సంబంధించినటువంటి వివరాలను తెలుసుకుంటున్నారు, సమీక్షిస్తున్నారు, అధికారులకి అనేక సూచనలు చేస్తున్నారు. రేపటి వరకు ఈ పరిస్థితి ఉధృతంగా ఉండే అవకాశం ఉన్నందున అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వాసు, ప్రైమ్ 9 విశాఖ.